కేసీఆర్ గురించి మీ స్పీచ్? మా తెలంగాణ జాతి ప్రదాత గౌరవనీయులు మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఇండియాలో నంబర్ 1 సీఎం, ప్రపంచ కుబేర్లు ఎన్నుకున్నారు. ఏ విధంగా ఎన్నుకున్నారు? సర్ప్లస్ స్టేట్ తెలంగాణ రాష్ట్రం అందరూ కేసీఆర్ చేతిలో ఉన్నప్పుడు క్రైమ్ రేట్ 4% ఉంటే ఇప్పుడు 25% క్రైమ్ రేట్ అయింది. ఆయనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలా వద్దా రేవంత్ రెడ్డి గారికి? ఆ నోరా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మా అన్న తెలంగాణ జాతి ప్రదాత. సార్ మీ కాలు మొక్కి చెప్తున్నా అన్న, మీ గురించి నా ప్రాణం, నా కొన ఊపిరి శ్వాస ఉన్నంత వరకు నీకు ఎదురు లేదు, తిరుగులేదు, నీకు సాటి ఎవరు లేదు, నీకు ఎదురు లేదు, నీ తిరుగులేదు. తల్లికి నేను కన్నదో 9 ఏళ్ళు నవమాసాలు మోసిన కన్న తల్లి ఆశీస్సులునే ఉద్యమకారులతోటి నా తెలంగాణ ప్రజల చిరునవ్వుల స్వప్నం. నా తెలంగాణ భారతమాన కన్న తల్లి, నా తెలంగాణ తల్లి చాలా బాధపడుతుంది. ఎందుకు? ఏమండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు చూసారా గుండాయిజం, రౌడీజం? ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఆయన బిహేవియర్ బాగలేదు రేవంత్ రెడ్డి గారిది. ఆయనకి జర మైండ్ ఎక్కడో సోకుతుంది, అలా భార్య తిడుతుంది. ఆయనకి పాలిటిక్స్ లా తెలివితేటలు లేవు, గీతమ్మ తిడుతుంది. తెలివితేటలు ఉండాలి. నువ్వు పెట్టుబడి ఏ విధంగా తేవాలంటే ఐఏఎస్ IPS అసోసియేషన్ సలహాలు సూచనలు తీసుకోవాలి. సర్ప్లస్ స్టేట్ ప్రపంచ కుబేర్లు తెచ్చి మన పెట్టుబడి ఎందుకు పెడుతున్నావు? నేను హైదరాబాద్ లో ఒక రియల్ ఎస్టేట్ లో ఒక పెద్ద డైరెక్టర్, చైర్మన్ లకి నేను సలహాలు సూచనలు ఇస్తా, అడ్మినిస్ట్రేటర్లకి. నేను సామాన్యమైన వ్యక్తిని కాను, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకును, ఉద్యమకారుని. కానీ ఏంటంటే తెలంగాణలో దోపిడీ జరుగుతుంది. అంటే 420 హామీలు ఇచ్చినవే, 6 పథకాలు ఇచ్చినవే. నీకు బాధ్యత లేదా? బాధ్యత లేదు. నువ్వు ఎట్లా ఓట్లు అప్పించుకొని గెలిచినావు? హామీలు నెరవేర్చలేదా మీకు? మీకు తెలియదా మీడియా మిత్రులు? మీకు కూడా తెలియాలి కదా. మీకు తెలిసినాక ప్రశ్న వేయాలి, మీకు చెప్పాలి కదా. మీడియా మిత్రులు మీరు తెలిసినాకనే నాకు క్వశ్చన్ వేయాలి కదా. మీకు తెలియదా ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్పండి, మీరు చెప్పండి, ప్రజల్ని మేము అడగాలి కదా. అంటే మీరు ఏం చేయాలంటే అసెంబ్లీలో అవిశ్వాసం పెడతాం మేము, ఇది కొనసాగించలేదా సీఎం గా? అంత ఈజీగా ఎంఐఎం పార్టీ మీద ఒత్తిడి తెస్తా, బీజేపీ మీద ఒత్తిడి తెస్తా, అవిశ్వాసం. ఇప్పుడు అసెంబ్లీలో మా BRS పార్టీ ఉప్పెనలాగా, మా కేసీఆర్ సారు, మా కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ ముగ్గురు తాటా తీస్తారు రేవంత్ రెడ్డిది. నువ్వు గిట్ట 420 హామీలు, 6 పథకాలు ఇవ్వకపోయినావా? తస్మా జాగ్రత్త. నేను వదిలిపెట్టాను మా సారు, నీ గుండెల్లో నిద్రపోతాడు, నీ బాక్స్ బద్దలైతుంది, నువ్వు ఆగమైపోతావు నాయనా. మా కేసీఆర్ తో పెట్టుకుంటే నరేంద్ర మోడీ గారికి తెలియదా? మా తెలంగాణ జాతి ప్రధాత కేసీఆర్ సారు. మేడం, ఒకప్పుడు తెలంగాణ 30 నేషనల్ అవార్డులు ఇచ్చాడు. ఒక 30 నేషనల్ ఎందుకు ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు? ఎందుకు ఇచ్చిండు? సర్ప్లస్ స్టేట్. కానీ ఏంటంటే తెలంగాణలో ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేట్ ప్రపంచ పటంలో పెట్టాడు కేసీఆర్ సార్. ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలిపిండు. పెట్టుబడులు ఎట్లా తెచ్చిండు? ఎంత డెవలప్మెంట్ చేసు? సంపద ఉందనే కదా. పరిపాలించే తెలివి లేదు. నువ్వు సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి సార్ దగ్గర వచ్చి సార్ కాలు మొక్కుతాడు సూచనలు ఇవ్వమని. సార్ ఎందుకు ఇస్తాడండి సూచనలు? నువ్వు సార్కి దండం పెట్టి సార్ని అడుగుతాడు సూచనలు ఇవ్వమని. సార్కి ఏం కర్మ పట్టింది సూచనలు ఇవ్వనీకి? ఎక్కువ మంత్రి అయినా కదా రేవంత్ రెడ్డి కదా. నేను అడిగాను, నేను కూడా సూచనలు ఇవ్వగా రేవంత్ రెడ్డి గారికి. నేను ఒక ఉద్యమకారుణ్ణి, నాకు లక్షల కోట్ల సంపద ఇక్కడ దిమాగ్ తెలంగాణ పాతాళంలో నుంచి భూగోళం లాగా పైకి ఎదిగిన వ్యక్తిని నేను, శాసనమంతా కాదు. ఎందుకంటే తెలంగాణలో ఎంత సంపద ఉంది, యువన్ మీద కళలో కూడా చేజాపి మనం చేజాప అవసరం లేదు. లక్షల కోట్ల సంపద ఉంది. తెలంగాణ అంటే ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటది. ఎక్కడైనా వాటర్ కి కరెంట్ కి కొద ఉన్నది. ఈ విధానికి కరెంట్ ప్రాజెక్టులు కట్టిందంటే కేసీఆర్ సార్ దయ కాదా? ఇన్ని ప్రాజెక్టులు కట్టిందంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ స్వచ్ఛంగా ఇంత ధైర్యంగా తిరుగుతున్నా కేసీఆర్ దయ కాదా? అంటే ఆయనకు మైండ్ ఉండాలే రేవంత్ రెడ్డి గారికి. ఆయన ఎక్కడ బతుకుతుండా? పాకిస్తాన్ లో బతుకుతుండా? తెలంగాణ రాష్ట్రంలో బతుకుతుండా? నేను గుండాయిజం చేస్తా, రౌడీజం చేస్తా, ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడతా అంటే తోలుబొమ్మలు ఆటాలనుకుంటున్నా? బండారెడ్డి తొక్కుడు ఒకటే బిడ్డ ఖబర్దార్, భూసాబితం మీద తెలంగాణ కేల్కతం దుకాన్ బంద్. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు? తస్మా జాగ్రత్త, హెచ్చరిస్తున్నా. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి కానీ మీరు తప్పైందని కేసీఆర్ సార్ కాలు మొక్కాలి. అప్పటిదాకా నేను వదిలిపెట్టారు తెలంగాణ ప్రజలు. నువ్వు తప్పైందని క్షమాపణ కోరాలి, కేసీఆర్ సార్ దగ్గర వచ్చి కాలు పట్టాలి. అప్పటిదాకా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మాటకు ముందు కేసీఆర్ సార్ని, కేటీఆర్ సార్ని తిడితే నేను రాజు వేసుకుందాం అనుకున్నా. ఉద్యమకారులు ఏమని జాగిరి తెలంగాణ పేదవాడు బతకనికి తెలంగాణ ఇచ్చినాం. లక్షల కోట్ల సంపద ఉంది. నువ్వు కట్టేది అప్పు గవర్నమెంట్ కి ఎంత కడుతున్నావు? 2.50 కోట్లు అప్పు చేసింది ఎంత? 3,80,000 కోట్లు. అలా కాంగ్రెస్ అప్పెంతుంది 72,000 కోట్లు. తొక్క తోట కూడా ఎంత మా అంటే 2.80,000 కోట్లు. జస్ట్ ఆఫ్టర్ ఆల్ 2,80,000 కోట్లే కదా. మరి సంపాదన లేదా? ఉష్క మాఫియాలు నువ్వు ఎంత తింటున్నావు? ఇప్పుడు డెవలప్మెంట్ చేసినావు, దండూపాలెం బ్యాచ్. అప్పుడు ప్రజలకన్నీ తెలియవచ్చుగా కేసీఆర్ మన తెలంగాణ డెవలప్మెంట్ కింద గవర్నమెంట్ ఖజానాలో ఎంత డబ్బు ఉంది, ఏ విధంగా మనం పెట్టుబడులు వస్తున్నాయి, ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ విధంగా పైకి పోతుంది ఇష్టము. నువ్వు ఆ విధంగా డెవలప్ చేయి. తక్కువ సంపాదన ఉంది. సర్ప్లస్ స్టేట్ ఇది. ప్రపంచంలోనే 4వ స్థానం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం లేదు, ప్రపంచమే లేదు. ఏం తక్కువ పెట్టుబడులు ఉన్నాయా అండి? సర్ప్లస్ స్టేట్ ఇది.
4వ స్థానం ప్రపంచంలో. నిజమా కదా మేడం? మరి ఇంత మంచి ముఖ్యమంత్రిని పట్టుకొని నేను నరం లేని నాలుకని రేవంత్ రెడ్డిని తస్మా జాగ్రత్త, ఇప్పటికైనా మీకు హెచ్చరిస్తున్నాం. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడి కేసీఆర్ సార్ దగ్గర వచ్చి కాలు మొక్కాలి. అప్పటిదాకా నేను ఉద్యమకాలు వదిలిపెట్టారు, తెలంగాణ ప్రజలు వదిలిపెట్టారు. కానీ మీరు ఏంటంటే మీడియా సాక్షిగా చెప్తున్నా, నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో మొత్తం ఏపీ, మొత్తం తెలంగాణ, ఇండియా, ప్రపంచ దేశాలలో నన్ను మారుమోగాలి, వైరల్ పోవాలి న్యూస్. ఏమండి దోపిడీ అయిపోతుంది తెలంగాణ.